కాళేశ్వరం అంటే ఒక గంధమల్ల, కాళేశ్వరం అంటే ఓ బస్వాపూర్ రిజర్వాయర్, కాళేశ్వరం అంటే ఒక రాజరాజేశ్వర సాగర్ మిడ్మానేర్, కాళేశ్వరం అంటే ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం. మొత్తంగా కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, అట్లాగే 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్లకి నీళ్ల ఎత్తిపోతల పథకం, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఇది వాస్తవం. కాళేశ్వరం ద్వారా ఇప్పటిదాకా 1 కాదు 2 కాదు, ఏకంగా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. ఇది అక్షర సత్యం. దానివల్ల 20 లక్షల ఎకరాలకి, మనం ఏం చెప్పడం కాదు, శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు, మీరేమో కాళేశ్వరం ద్వారా 1 ఎకరానికి నీళ్ళు రాలేదని చెప్తున్నారు, మరి మీరు ఇచ్చిన పుస్తకంలోనే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది, ఏది నమ్మాలా? మీ ప్రభుత్వానికి కనీసం కుడి చేయికి ఎడం చేయికి సయోధ్య ఉన్నదా అని స్వయంగా ఇవాళ మీ మిత్రపక్షంగా వ్యవహారం చేస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అడిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి. అట్లాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు మొన్న, కాళేశ్వరం ఏదో కొట్టుకుపోయిందని మీరు అంటున్నారు, కానీ అక్కడ 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా నిక్షేపంలాగా ఉన్నది కదా బ్యారేజీ, మీరు అన్నట్టుగా ఏం లేదు, మీరు చెప్పేది తప్పు అనే మాట కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు. అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా అడిగినాడు, 20 నెలలుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు, ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న కూడా వారు అడిగినారు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఇదే అవకాశంగా నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొదటి రోజు నుంచి కాంగ్రెస్, రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట, 1,00,000 కోట్ల కుంభకోణం, 1,00,000 కోట్ల కుంభకోణం. చివరికి వాళ్ళ పిల్లనిచ్చిన మామ రేవంత్ రెడ్డి గారికి, పద్మారెడ్డి గారు, ఆయన చెప్పారు 94,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో ఒకవైపు నీళ్లు కనబడుతుంటే 94,000 కోట్ల ఖర్చైన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం ఎట్లా జరుగుతుందండి, ఇది రాజకీయ ఆరోపణ తప్ప ఇంకోటి కాదు అని పిల్లనిచ్చిన మామ కూడా నవ్వుతూ కొట్టిపాడేసినా కూడా ఇంకా ముఖ్యమంత్రి గారి బుద్ధి మాత్రం మారడం లేదు. వాస్తవం ఏంది, 94,000 కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 93,769 కోట్లు, దాదాపుగా రౌండ్ ఆఫ్ చేస్తే 94,000 కోట్లు ఖర్చు అయినాయని మీ ప్రభుత్వం చెప్పింది. అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఖర్చు ఎంత, 4,000 కోట్లు. 4,000 కోట్లలో మన హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు, ఏది శాసనసభలో 4,000 కోట్లలో భూసేకరణకు ఎంత అయింది, రిటైనింగ్ వాల్స్ కన్స్ట్రక్షన్కి ఎంత అయింది, ఓన్లీ ఆ బ్యారేజ్ ఏదైతే సిమెంట్ స్ట్రక్చర్ ఉందో దానికి ఎంత అయింది లెక్క తీస్తే మరి 85 పిల్లర్లు ఉండే ఆ బ్యారేజ్ ఖర్చు అయింది 1,500 2,000 కోట్లు. అందులో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు కూడా ఏం చెప్పినారు, కేవలం 7th బ్లాక్ ఒక్కటి పునర్నిర్మాణం చేస్తే చాలు అని చెప్పారు. మరి 7 బ్లాకుల్లో ఒక్క బ్లాక్ దెబ్బతింటే ఆ మొత్తం 7 బ్లాక్లకు 1,500 2,000 కోట్లు ఖర్చు అయింది అనుకుంటే ఒక బ్లాక్ కోసం ఎంత అవుతుంది, 250 300 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ 250 300 కోట్లు కూడా ₹1 కూడా ప్రభుత్వం పెట్టే అవసరం లేదు, ₹1 కూడా ప్రజల సొమ్ము వృధా చేసే అవసరం లేదు. ఆ ఏజెన్సీయే నేను కడతానంటూ ముందుకు వచ్చింది. మరి ఇవాళ నేను ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఎక్కడైంది వృధా ప్రజల సొమ్ము? ఆ ఏజెన్సీ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేస్తానంటుంటే 2 ఏళ్లుగా దాన్ని పండబెట్టింది మీరు, పడావబెట్టింది మీరు, కిందికి నీళ్ళని తీసుకుపోయి బనకచర్ల కట్టుకోవడానికి ఫెసిలిటేట్ చేస్తున్నది మీరు. ₹1 ప్రజా సొమ్ము కూడా దుర్వినియోగం కాలేదు అని మొదటి నుంచి మేము చెప్తున్న మాట ఇవాళ మళ్ళొక్కసారి రుజువు అవుతా ఉంది. 94,000 కోట్లలో మిగతా అంతా బాగానే ఉంది, అన్ని రిజర్వాయర్లు బాగున్నాయి, పంప్ హౌజులు బాగున్నాయి, సబ్స్టేషన్లు బాగున్నాయి, కాలువలు బాగున్నాయి, సొరంగాలు బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ నడుస్తున్నాయి, వాళ్ళ నీళ్లు పరవలు దుంకుతున్నాయి. మా వాళ్ళు నిన్నగాక మొన్న అక్కడ పోయి జలాభిషేకాలు కూడా చేసినారు. ఇవన్నీ ఇట్లా ఉంటే 94,000 కోట్లలో 250 కోట్లు మళ్ళీ నష్టం జరిగితే దాన్ని ఆ ఏజెన్సీయే పెట్టుకుంటానని ముందుకొస్తే ఇవాళ 1,00,000 కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.